ఫుడ్ తినే ముందు చాలా మంది వాటర్ తాగుతారు. అలా తాగకపోతే పాపం వాళ్ళకి ఫుడ్ తిన్నట్టే ఉండదు. మనం ఫుడ్ తిన్నప్పుడు ఆ ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి మన బాడీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. అదే టైంలో కనుక మీరు నీళ్లు తాగితే ఆ వాటర్ వెళ్ళి ఆ యాసిడ్ తో కలిసిపోయి ఆ యాసిడ్ అంతా కూడా డైల్యూట్ అవుద్ది. సో దట్ మీరు తిన్న ఏ ఫుడ్ కూడా మీ బాడీకి ప్రాపర్ గా అబ్జర్వ్ అవ్వదు. మీరు తినేటప్పుడు చాలా ఇష్టంగా ప్రోటీన్ అంటూ, హెల్దీ ఫ్యాట్ అంటూ, ఫైబర్ అంటూ కౌంట్ చేసుకుని మరీ తింటారు. మీరు చేసే ఈ చిన్న మిస్టేక్ వల్ల మీరు కండలు పెంచాలనుకున్నా కండలు పెంచలేరు. మీరు లావు తగ్గాలనుకున్నా తగ్గలేరు. మీరు ఒకవేళ లావు అవ్వాలనుకున్నా అవ్వలేరు. ఒకవేళ మీరు లావ్ అయినా ఓన్లీ మీకు పొట్ట మాత్రమే పెరుగుద్ది, ఎంటైర్ బాడీ పెరగదు. చాలా మంది ఫుడ్ తిన్న తర్వాత టాబ్లెట్లు వేసుకుంటారు. ఆ టైంలో గ్లాస్ నీళ్లు తాగుతారు. టాబ్లెట్ వేసుకోవడానికి ఒక గుక్క నీళ్లు సరిపోతాయి కదా, గ్లాస్ నీళ్లు ఎందుకంటే కొన్ని టాబ్లెట్లు మన బాడీలో డైజెస్ట్ కావాలంటే వాటికి స్టమక్ యాసిడ్ కావాలి. మీరు ఫుడ్ తినేటప్పుడు ఈ వాటర్ తాగటం వల్ల స్టమక్ యాసిడ్ మొత్తం కూడా డైల్యూట్ అయిపోద్ది. ఇక మీరు వేసుకున్న టాబ్లెట్లు ఎందుకు అబ్జర్వ్ అవుతాయి? మీరు జీవితాంతం ఎన్ని సంవత్సరాలకు టాబ్లెట్లు వేసుకున్నా సరే స్టిల్ మీకు విటమిన్ డెఫిషియన్సీలు వస్తానే ఉంటాయి.